ఫ్రెండ్స్, మేము ఆంధ్ర విలాస్ రెస్టారెంట్కి వెళ్తున్నామండి బెంగళూరులో. ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటుంది. ఇంకా వీడియో ఆన్ చేయగానే మా పెద్దోడు హాయ్ చెప్పేస్తున్నాడు. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం అలా ఒకసారి షికార్కి వెళ్ళామన్నమాట. వీకెండ్ సంథింగ్ ఎప్పుడు గుర్తులేదు, ఎప్పుడు వెళ్ళాము. ఇది లాంగ్ బ్యాక్ వీడియో అనమాట. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా క్యాబ్ కూడా రీజనబుల్ ప్రైస్కే వచ్చిందండి. ఐ థింక్ 280 250 రూపీస్ అనమాట హెచ్ఎస్ఆర్కి. ఎందుకంటే అందరు జనాలు ఊర్లో వెళ్ళిపోయారు అనమాట. ఇంకా బెంగళూరు చాలా వరకు ఖాళీ అయిపోయింది. సో ఏంటంటే అసలు అక్కడికి వెళ్ళాలంటే ఫుల్ ట్రాఫిక్ అనమాట. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ వెళ్ళాలంటే మా ఏరియా నుంచి. కాకపోతే నియర్లీ మేము 45 మినిట్స్ ఆర్ 1 అవర్ లోపే వెళ్ళిపోయామండి. ట్రాఫిక్ అయితే అసలు ఏమీ లేదు. ఇంకా రోడ్లు అవి కూడా చూపిస్తాను చూడండి అసలు ఎంత ఫ్రీగా ఉందో. నేను మార్తాలి ఏరియా దగ్గర నుంచి చూపిస్తాను అండి నియర్లీ. ఎందుకంటే ముందు ఏరియా అంతా నేను చాలా వరకు కవర్ చేస్తాను చాలా వీడియోస్లో. ఇంకా అందుకని అక్కడి నుంచి చూపిస్తాను. ఎందుకంటే మార్తాలి ఏరియా దాటిన తర్వాత నుంచి నేను అంతగా వీడియోస్ ఎప్పుడు పెట్టలేదు. ఇగోండి ఇంకా అటు సైడ్ బిల్డింగ్స్ ఎక్కువ. ఇక్కడ ఐటీ సెక్టార్ ఉంటుందండి, ఐటీ కంపెనీస్ అంతా ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ మెట్రో వర్క్ కూడా జరుగుతుంది. సో అందుకని ట్రాఫిక్ అటు సైడ్ ఇంకా బాగా బీభత్సంగా ఉంటుందండి. చూసారా మిషన్లు, రాడ్లు, అసలు ఫుల్ వర్క్ అనమాట. అటు ఇంకా కొంత సైడ్ అయింది కానీ ఇంకొంచెం సైడ్ అవ్వలేదు. మళ్ళీ మధ్యలో సగం అయింది, ఇంకో సగం అలా మెట్రో వర్క్ అలా జరుగుతూ ఉందన్నమాట కంటిన్యూషను. ఇంకా ఇంకోండి అటు సైడ్ ట్రాఫిక్ చూపిస్తాను చూడండి. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ స్టార్టింగ్లో అసలు అటు సైడ్ అయితే మొత్తం ఫుల్ ట్రాఫిక్. చూసారా, నాకు ఒక 2-3 మినిట్స్ వరకు ఫుల్ ట్రాఫికే ఉందండి. అదిగోండి చూడండి. లక్కీ మా సైడ్ అయితే ట్రాఫిక్ లేదు. మేమైతే మూవ్ అవుతున్నాం కానీ వాళ్ళంతా ఫుల్ ట్రాఫిక్ అలా స్టక్ అయిపోయి ఉన్నారు. నియర్లీ చాలా దూరం వరకు అండి. నాదే 2 మినిట్స్ వీడియో ఆర్ 3 మినిట్స్ వీడియో వచ్చిందనమాట. సో నేను అది అంతా క్రాప్ చేసి ఇంకా అలా ఇచ్చేసాను. ఇవన్నీ చూసారా, ఇంకా అక్కడ మెట్రో వర్క్ జరుగుతుంది. ఇంకా ఈ రెస్టారెంట్ గురించి చెప్పాలండి. ఈ రెస్టారెంట్లో స్వస్తిక్ అని చెప్పి కొత్తగా స్టార్ట్ చేశారన్నమాట వాళ్ళ బ్రాండ్. ఇంకోటి అదేంటంటే టిఫిన్ సెక్షన్ మార్నింగ్, మీకు అది కూడా చూపిస్తాను. అది కొత్తగా లాంచ్ చేశారంట. ఇదిగోండి అటు సైడ్ బిల్డింగ్స్ అంతా బాగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. అటు సైడు ట్రాఫిక్ చూసారా, ఇంకా అసలు ఇంకా స్టిల్ వస్తూనే ఉంది. మీకు అటు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మాది మూవ్ అవుతున్నాయి కానీ వాళ్ళు ఏమీ లేదు అటు సైడు. ఈవెన్ ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుందండి. ఫుడ్ పరంగా అయితే సూపర్ అసలు. చాలా అసలు ఈవెన్ మనీ పరంగా కూడా చాలా రీజనబుల్ అండి. ఐ థింక్ నేను ఒక చిన్న ఇది పెడతాను. నేను తిన్న ఐటమ్స్కి ఎంత బిల్ అవుతుందో మీరు గెస్ చేసి చెప్పండి. ఎందుకు లేని మళ్ళీ గెస్ట్ అంటే మళ్ళీ ఏ కామెంట్లు వస్తే నేనే చెప్పేస్తున్నాను. 1300 రూపీస్ అయిందండి మేము తిన్న ఫుడ్ మొత్తం కలిపి. అసలు మేమే షాక్ అనమాట. నేను తిన్న ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత. అసలు సూపర్ ఉందండి. ఒక్క ఐటమ్ కూడా బాగాలేదు అన్నట్టు లేదు. నాకు మాత్రం ఒక బిర్యానీ గ్రేవీ నచ్చలేదు. అదేంటంటే బోన్లెస్ కాకుండా ఇంకోటి ఏదో చెప్పాడు అనమాట మా తమ్ముడు, ఫ్రైడ్ బిర్యానీ అని చెప్పి, చికెన్ ఫ్రైడ్ బిర్యానీ. అది మాత్రం నాకు గ్రేవీ నచ్చలేదు. బిర్యానీ అయితే బాగుంది కానీ ఇంకా మిగతా అన్నీ అయితే సూపర్ అల్టిమేట్ అండి. అసలు ఏమీ ఇంత కూడా వదలలేదండి. ఫస్ట్ టైం ఒక రెస్టారెంట్లో ఏమైనా మిగిలిపోతే మీ ఇంటికి ప్యాక్ చేయించుకోవడం అలా ఉంటుందన్నమాట. ఈవెన్ అది కూడా లేదు. ఫస్ట్ టైం మేము అంతా చక్కగా తిన్నాం. క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారు, క్వాలిటీ కూడా బాగుంది. ఫుడ్ అంత మంచిగా ఉంది. ఇవన్నీ ఇంకా దగ్గరికి వచ్చేసాం అనమాట. నియర్లీ ఒక 10-15 మినిట్స్ పట్టింది. ఇంకా ట్రాఫిక్ స్టిల్ అలా కంటిన్యూ అవుతుందని చెప్పి మీకు చూపిస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ వరకు ఫుల్ ట్రాఫిక్. నియర్లీ నా వీడియో అయితే 3 మినిట్స్ అయిందండి. మామూలుగా ఈ స్లో మోషన్లోనే 3 మినిట్స్ అయింది. ఇవ్వండి ఇంకా పెద్ద పెద్ద క్రెయిన్స్ అన్నీ ఉంటాయి కదా మెట్రో వర్క్ కోసం, అవన్నీ అనమాట అటు మధ్యలో పెట్టేసి ఉంచారు. ఇవ్వండి ఇంకా మేము రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళిపోయాండి. ఇది బాబాయ్ టిఫిన్ సెంటరు, హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉంటుంది. ఆ బిల్డింగ్ కూడా చూసారండి ఎంత బాగుందో. ఇటు సైడ్ అంతా ఫుడ్ అండ్ పబ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇటు ఎంజాయ్మెంట్కి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదేమో కాఫీ షాప్ అనమాట. అసలు చూడండి భలే డిజైన్ చేశారు. దీని పక్కనే ఇంకొక ముత్తూన అని పెళ్ళి వాళ్ళది వస్తుందన్నమాట. అక్కడ ఫంక్షన్ హాల్ అది. దాని పక్కనే ఇదిగోండి ఇది ఒక ఫంక్షన్ హాల్ అది కూడా మీకు చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా.
ఇవన్నీ మేము వెళ్ళాల్సింది వచ్చేసింది. ఇంకా రోడ్డుకి ఆపోజిట్ కదా, కార్ అటు తిప్పుతున్నారనమాట. ఆంధ్ర విలాస్ రెస్టారెంట్. ఇదిగోండి స్వస్తిక్ టిఫిన్స్ లాంచ్ చేశారని చెప్పాను కదా వాళ్ళు, అదంతా బోర్డింగ్ బయట పెట్టారనమాట. ఇదిగోండి ఇక్కడ పేపర్లో పాంప్లెట్లో చూపిస్తాను మీకు వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ అని. దోశ, ఇడ్లీ, బజ్జీ అన్నీ ఉన్నాయంట. ఇది ముందుది వెనకది హిందీ వీడియో ఏమనుకోద్దు, ఇది ఎంట్రన్స్ అలా ఉంటుంది. మేము ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము, ఏవి అని ఉంది కానీ స్వస్తిక్ వాళ్ళవి పెట్టున్నాయేంటి, ఫస్ట్ ఫ్లోరా అనుకున్నాము. కానీ వాళ్ళదే కొత్తది లాంచ్ చేస్తున్నారని చెప్పి అలా బోర్డింగ్ ఉందన్నమాట. ఇదిగోండి గ్రాండ్ ఓపెనింగ్ అని చెప్పి 50% ఆఫ్ అంట. వాళ్ళది ఎప్పుడు లాంచ్ అయిందో అంతా మెన్షన్ చేసి పెట్టారు. ఇక్కడ ఆంధ్ర మీల్స్, బిర్యానీస్, తందూరీస్ అంతా ఫేమస్ అనమాట. ఇదంతా మళ్ళీ ఇదిగోండి 50% ఆఫ్. వెళ్ళగానే సాయిబాబా, ఇటేమో రిసెప్షన్. ఇంకా వాళ్ళ మెనూ చూపిస్తున్నాను. ఆంధ్ర మీల్స్ చాలా బాగుంటాయండి, చాలా కర్రీస్, అందరూ చాలా వరకు అయ్యే చెప్పుకున్నారనమాట. ఆంధ్ర మీల్స్ 250 రూపీస్. ఇంకా క్యారియర్ మీల్స్ కూడా ఉంటాయండి వీళ్ళ దగ్గర, 500 రూపీస్ అంట. మేమైతే స్టార్టర్స్ వచ్చి చికెన్, తందూరి చికెన్ చెప్పినట్టున్నారు మా బ్రదరు. ఇంకా అది చాలా బాగుందండి. అసలు అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. మీ ఈవెన్ ప్రైజెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అన్నీ 230 రూపీస్ లోపే ఉన్నాయన్నమాట. 180 రూపీస్, 270 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. మేము ఒక నాన్ వెజ్ కర్రీ కూడా చెప్పుకున్నాము, అదైతే ఇంకా డిఫరెంట్ స్టైల్లో చేశాడండి, చాలా బాగుంది. నేను చెప్పిన ఐటమ్స్ మీకు నేను మెనూ చూపిస్తాను తినేటప్పుడు, ఎందుకంటే నేను మర్చిపోతాను అనమాట. ఎందుకంటే లాంగ్ బ్యాక్ వీడియో కదా, ఏమేమి తిన్నామని. ఈ మధ్య తెగ రెస్టారెంట్లకు వెళ్తున్నాం కదా, అన్నీ కవర్ చేస్తాను, అన్నీ గుర్తుండట్లేదు. ఇంకా వెజ్ అయితే వెజ్ కర్రీస్లో సాంబారు రసం ఇచ్చాడండి. యాక్చువల్గా మేము ఒక రైస్ చెప్పుకున్నారు మా హస్బెండ్ విడిగా, ఎందుకంటే అక్కడ కర్రీస్ చాలా బాగుంటాయని చెప్పి. ఆ రైస్ వచ్చి 50 రూపీస్ అనమాట విడిగా. అయితే కనుక అసలు దానిలో సాంబారు రసం కాంబినేషన్ తీసుకున్నారు, అసలు సూపర్ అండి. అసలు చెప్తున్నాను కదా, ఏ ఐటెం అనడానికైతే లేదు, వాళ్ళది చాలా బాగుంది. ఇంకా పాపడ్స్, అరిటాకులో భోజనము అంతా చాలా ట్రెడిషనల్గా చక్కగా ఉందన్నమాట. ఈవెన్ మేనేజర్ కూడా చాలా ఫ్రెండ్లీ, మంచిగా ఉన్నాడు రెస్పాన్స్ అయ్యేది. ఇంకా ఆయన వచ్చి డీల్ చేయడం అంతా చాలా బాగుంది. సారీ, ఎక్స్క్యూజ్. ఇప్పుడే లంచ్ అయిందనమాట. ఇంకా వెంటనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే పిల్లలు ఇప్పుడే పడుకున్నారనమాట. మళ్ళీ వాళ్ళు లెగిస్తే మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు, నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వట్లేదు అస్సలు. ఇంకా నాన్, రోటీస్, బ్రెడ్స్, నాన్ వెజ్ తందూరీస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి మలై టిక్కా, చికెన్ మలై టిక్కా మా వాళ్ళు చెప్పింది. ఇంకొకటి తందూరి కబాబు, అది ఆఫ్ చెప్పారండి, 200 రూపీస్. వాటర్ బాటిల్ వచ్చి కూల్ది చెప్పారనమాట, 20 రూపీస్. అంత అసలు వాటర్ బాటిల్ ఎక్కడ నేను 20 రూపీస్ చూడలేదండి. ఏ హోటల్కి వెళ్ళినా, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా 50 రూపీస్, 60 రూపీస్ అనమాట. వీళ్ళ దగ్గర అయితే రీజనబుల్ ప్రైసే అనిపించింది నాకైతే కనుక. ఇంకా వీళ్ళ దగ్గర మిల్క్ షేక్లు అలాంటివి ఏమీ లేవు, 7up అలాంటివి ఉన్నాయి కానీ. ఇదిగోండి చూసారా మెనూ. నెక్స్ట్ నేను ఇంకా ఫుడ్లోకి వెళ్ళిపోదాం. మేమేం ఆర్డర్ చెప్పాము మీకు అది చెప్తాను. ఇంకా వాళ్ళదైతే మెనూ కూడా అసలు ఒక పేపర్ మీద ఉందన్నమాట, మొత్తం A to Z అలా ఇచ్చేసినట్టు ఇచ్చేసారు. ఇంకా మేము ఒక కూల్ వాటర్ బాటిల్ చెప్పుకున్నాము. ఆల్రెడీ నేను వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను, ఇంకా అదొక్కటి సరిపోదు కదా. ఇగోండి వాళ్ళది చెప్పాను కదండి, స్వస్తిక్ అని ఒక టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశారు. ఇంకా వాళ్ళ టిఫిన్స్ అన్నీ దోశ స్పెషల్స్, అండ్ ఇక్కడ మైసూర్ బజ్జీ కూడా ఉందంట. ఇదిగోండి 50% ఆఫ్ అని చెప్పి వాళ్ళది అంతా ఇచ్చారనమాట, స్కానర్ అంతా. ఇది వచ్చి చికెన్ బిర్యానీ అండి. ఒక మటన్ బిర్యానీ చెప్పుకున్నాము, ఒక చికెన్ బిర్యానీ. నెల్లూరు మటన్ బిర్యానీ చెప్పుకున్నాము. నేను కరెక్ట్ చెప్పాను లేదని మా హస్బెండ్ అడిగాను అనమాట. ఇది నెల్లూరు మటన్ బిర్యానీ అండి, ఇది చాలా బాగుంది. ఇంకొకటి బోన్లెస్ చికెన్ బిర్యానీ, అదొకటి చెప్పుకున్నాము. ఇంకొకటి వచ్చి ఆంధ్ర నాటీ స్టైల్ చిల్లీ చికెన్, అదేంటంటే గ్రేవీ అనమాట. చెప్పాను కదా మీల్స్ తీసుకున్నామని, ఆ మీల్స్ కాంబినేషన్ వచ్చి అది తీసుకున్నాము. చాలా బాగుందండి, డిఫరెంట్ స్టైల్లో ఉంది. చెప్పాను కదా సాంబారు రసం కూడా ఇచ్చారు. ఇప్పుడు బిర్యానీతో మాత్రం ఒక గ్రేవీ ఇచ్చారు, రైతా ఇచ్చారు. రైతా కూడా మన స్టైల్ అండి, అంటే కీరా ఏమీ లేదనమాట, ఆనియనే ఆంధ్రాదంటే ఆంధ్రాది లాగా ఇచ్చారు, కొత్తిమీర జస్ట్ అంతే. ఇంకా మంచిగా ఉందన్నమాట సర్వీస్ అంతా.
ఇంకా గోంగూర చట్నీ కూడా ఇచ్చారండి వీళ్ళు. అబ్బా అనుకున్నాం అసలు మేము, ఎందుకంటే అసలు ఎక్కడికి వెళ్ళినా అసలు గ్రేవీనే ఇవ్వట్లేదు. ఇంకా వీళ్ళు 2-3 ఇచ్చేపటికి ఇంకా సూపర్ కదా. అండ్ ప్రైసెస్ కూడా చెప్పాను కదండి, అసలు రీజనబుల్ ప్రైస్. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుందండి. అంటే ఏమైనా ఇంత తక్కువ రేటు కదా, ఏమైనా తేడా చేస్తామని భయపడ్డాం నైట్కి, కానీ అసలు ఏమీ లేదనమాట. పిల్లలతో కానీ చాలా మంచిగా ఉంది అంతా ఫుడ్ కానీ. ఇది ఎందుకంటే ఈరోజే నేను వీడియో చేయాలని చెప్పి పట్టుకుని కూర్చున్నాను అనమాట. ఎందుకంటే రేపు 1st తారీఖు కదా, చాలామంది ఫ్యామిలీస్ బయటకు వెళ్తూ ఉంటారు కదా, ఈ రెస్టారెంట్ విజిట్ చేయాలని చెప్పి. చాలా మంచిగా ఉందండి అసలు రెస్టారెంట్ అయితే. ఫుడ్ కానీ అసలు నాకు సూపర్ అనిపించింది, అల్టిమేట్. ఇవన్నీ నేను అసలు ఏ రెస్టారెంట్ గురించి ఇంత పెద్ద పబ్లిసిటీలా ఏం చెప్పను అనమాట. ఓకే బాగుందంటే బాగుందనే చెప్తాను. ఇదేంటంటే నాకు ప్రైస్ పరంగా కూడా మంచిగా అనిపించింది కాబట్టి నాకు అలా అనమాట. ఫుడ్ పరంగాను ప్రైస్ పరంగాను. కాకపోతే మాకు లాంగ్ డిస్టెన్స్, ఇది కొన్ని చెప్పాను కదండి, గ్రేవీ ఇది వచ్చి చికెన్కి ఇచ్చారనమాట. మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇస్తారండి గ్రేవీ కానీ ఏమైనా. ఇంకా మా బ్రదర్కి నేను సర్వ్ చేస్తున్నాను, పక్కన పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ కార్నర్ సైడ్ రావడం అంత అవ్వదనమాట ఫుడ్ సర్వ్ చేయడం. పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంచెం మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈ బ్లూ కలర్ చెక్ షర్ట్ ఉన్నారు కదండి, ఆయన మేనేజర్ అనుకుంటా అయితే, ఇంకా లేకపోతే ఓనర్ నాకు తెలియదు, కానీ చాలా మంచిగా అంతా చూసి డీల్ చేస్తున్నారు ఆయన. ఎదుగుని చాలా వరకు అయితే అరిటాకు భోజనమే అండి. అందరూ మీల్సే చెప్పుకుంటున్నారు. ఇక్కడ కర్రీస్ చాలా బాగుంటాయంట. ఈవెన్ అప్పడాలు, చిప్స్ అంతా చక్కగా అసలు ట్రెడిషనల్ వే అంటే ట్రెడిషనల్ వే ఇలా చేస్తున్నారనమాట, ఇస్తున్నారు. ఇంకా వస్తున్న కొద్దీ ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారండి. ఈవెన్ ఇక్కడ మనం చక్కగా రోడ్డు మీద చక్కగా తిరగచ్చు అనమాట. నాకంటే మన ఊర్లో తిరిగినట్టు అన్నట్టు. ఇదిగోండి చెప్పాను కదా చిల్లీ చికెన్ అని చెప్పి, నాటీ స్టైల్ చిల్లీ చికెన్. దీని గ్రేవీ ఉందండి అల్టిమేటు. అన్నంలో కలుపుకొని తింటే ఇంకా సూపర్ అనమాట. అందుకని దీనికోసమనే మా ఆయన రైస్ చెప్పారు. నేను అనుకున్నాను 2500 3000 అయిపోతుందేమో అనుకున్నానండి బిల్లు. మా బ్రదరు నేను ఒక నెంబర్ చెప్పుకున్నాం. మా హస్బెండ్ ఏమో 1800 అన్నారు, మా బ్రదర్ ఏమో 1500 to 1800 అన్నారు, నేనేమో 2500 అన్నాను. తీరానేమో వాళ్ళిద్దరిది దగ్గర అయిందనమాట 1300 చేంజ్. సో మా బ్రదర్ గెలిచినట్టు అలా అని అదనమాట. ఇదిగోండి ఇంకా జనాలు అయితే బీభత్సంగా వస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే ఆఫీసెస్ అలా అనమాట. ఇక్కడ ఈవెన్ రెంట్ కూడా చాలా ఎక్కువ అండి ఇటు సైడు. నియర్లీ 25-30 అలా ఉంటాయన్నమాట 2 బీచ్కే ఆర్ 1 బీచ్కే అనుకుంటా. ఐ థింక్ చాలా కాస్ట్ అనమాట అక్కడ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అంటే. అలాగే మనం ఎంజాయ్ చేయడానికి కూడా మంచి ప్లేస్ అనిపించింది నాకైతే. ఎప్పుడు లేని నేను చక్కగా వెళ్ళి స్టెప్స్ మీద కూర్చొని ఒక నియర్లీ 1 hour వరకు చక్కగా సరదాగా జోక్స్ వేసుకుంటూ మా ఫ్యామిలీతో ఎప్పుడు లేదనమాట. అందులో ఆ రోజు క్రిస్మస్ హాలిడేస్ కదా, క్రిస్మస్ హాలిడేసా ఐ థింక్ అనుకుంటా, పబ్లిక్ హాలిడేనో ఏదో సంథింగ్. ఇదిగోండి వీళ్ళ స్టైల్ చూసారండి వేసేది ఫుడ్. సో చాలా వరకు షాప్స్ క్లోజ్ అనమాట. ఇంకా చక్కగా వెళ్ళి కూర్చున్నాం. అంటే ఇంకా క్యాబ్ బుక్ అవ్వలేదనమాట. సర్లే అలా టైం పాస్ చేద్దాము, ఇక్కడ ఏదో ఎందుకో నచ్చింది అని చెప్పి సరదాగా పిల్లలతో మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేసామండి ఆ ఏరియాలో. చాలా మంచిగా అనిపించింది అనమాట. అది మార్తలి సైడ్ వస్తుందన్నమాట హెచ్ఎస్ఆర్ లేఅవుట్ అనేది, చాలామందికి తెలిసే ఉంటుంది చెప్తున్నాను. అసలు ఈ బిర్యానీ అయితే బాస్మతి రైస్ అంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. మన బ్యాక్ సైడే అంత కుకింగ్ జరుగుతూ ఉంటుంది, అంటే సర్వీస్కి సంబంధించిందంతా మా టేబుల్ బ్యాక్ సైడే. మా చిన్నోడు చూడండి ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకా ఫుడ్ వేసేటప్పుడు కరెక్ట్గా తీయడం అవ్వట్లేదు. మా వాళ్ళు చూడండి రియాక్షన్, ఎన్ని రెస్టారెంట్లు చూసినా పిల్లల రియాక్షన్ ఇలాగే ఉంటుంది. వావ్ అంటారు. అరే మొన్నే కదరా వెళ్ళాము అంట నేను. ఇంకా సాసులు అవి కామనే కదండి, ఇంకా సోయా సాస్ అలాంటివన్నీ పెట్టారనమాట ఆ బౌల్స్లో. ఇవి పెప్పరు సాల్ట్ అవి కామనే, అవి ఎక్కడ ఉండేది. నాకైతే కామెడీగా అనిపించింది ఏంటంటే, ఒక రెస్టారెంట్కి వెళ్ళాం, అది ఇంకా నేను వీడియో పోస్ట్ చేయలేదు. అక్కడైతే ప్లాస్టిక్ గ్లాసెస్ పెట్టారండి వాటర్ సర్వీస్కి. అంటే నేను ఇప్పుడు దాకా వెళ్ళిన రెస్టారెంట్స్లో ఎక్కడ చూడలేదు, కానీ ఫుడ్ అయితే వాళ్ళది బాగానే ఉంది. ఆ వీడియో కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను. ఎలాగో ఇంకా సంక్రాంతి అన్నీ వస్తూ ఉన్నాయి కదా, సో ఫ్యామిలీస్తో మంచి ఇక్కడ దూరంగా ఉన్న వాళ్ళు మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటే అలాంటి రెస్టారెంట్స్కి వెళ్తే బాగుంటుంది.
ఇదిగోండి ఇంకా మా వాళ్ళకి ఒక్క గరిటె వేపిస్తాను అనమాట. ఇంకా ఎక్కువ వేసినా నేను తీసేస్తాను. వాళ్ళ ఆ గరిటెలో కూడా ఎంత పడదనమాట, కొంచెమే పడిద్ది. మనకి చూడడానికి నాకైతే పీసెస్ అయితే భలే వచ్చాయండి, మటన్ పీసెస్ పెద్ద పీసెసే వచ్చాయన్నమాట. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే అందరూ 3 పీసెస్ అని లెక్క పెట్టుకున్నారు. ఇదివరకు అయితే మనకి 4-5 పీసెస్ అయినా పడేవి. ఇప్పుడు అలా ఏం కాదు, హాఫ్, క్వార్టరు అని ఏంటంటో కొంచెం ఫుల్ ఇలా పెట్టారనమాట. సో మేము ఏం చెప్పినా హాఫే చెప్పాము, అసలు ఎంత క్వాంటిటీ వస్తుంది అని చెప్పి మేము ఫుల్ చెప్పలేదన్నమాట ఎక్కడ. దాన్ని బట్టి మనం ఇంకోటి కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి అలా ట్రై చేస్తాం. కానీ మాకు ఈ బిర్యానీ సరిపోయిందండి. ఇంకా మా తమ్ముడిది ఆల్రెడీ చికెన్ బిర్యానీ ఉంటుందిగా, ఇంకా అది టేస్ట్ చేసేపటికే సరిపోయింది. కానీ వీళ్ళ దగ్గర ఫుడ్ బాగుందని ఇంకా వేరే కూడా ఆర్డర్ ఇచ్చుకున్నాం. సరే నిదానంగా తిందాం అని చెప్పి. ఫుడ్ బాగున్నప్పుడు కొంచెం ఎంజాయ్ చేయాలి కదా, అంత కాస్ట్ పెట్టుకుని వచ్చినప్పుడు మనం ట్రావెలింగ్ అంతా. ఇంకోండి ఎగ్ కూడా వైట్ ఎగ్ ఇవ్వకుండా చక్కగా వేయించి ఇచ్చారనమాట. అసలు అది కూడా ఎంత బాగుందో. అసలు ఎక్కడికి వెళ్ళినా గుడ్డు మామూలు వైట్ గుడ్డే ఇచ్చేస్తారు. ఇంకోండి ఇంకా ఆ పర్సన్కి చెప్తున్నారనమాట, అందరికీ సర్వ్ చేయండి అని చెప్పి. అంటే నాకు వేయలేదు ఇంకా, సో అదనమాట తెచ్చి వేస్తున్నాడు. ఎందుకంటే స్టాఫ్ కొంచెం తక్కువ అనుకుంటా, మేబీ ఫాస్ట్గా. ఇది కొంచెం రెస్టారెంట్ అనేది చిన్నదే అండి, కానీ టేస్ట్ పరంగా అంత బాగుంది. సీటింగ్ నాకు తెలిసి గట్టిగా అయితే ఒక 40 టేబుల్స్ కూడా ఉండుండో, కానీ క్రౌడ్ కంటిన్యూగా ఉంటూనే ఉందన్నమాట. ఇదిగోండి బోన్లెస్ చికెన్ బిర్యానీ ఇది. ఇంకా చికెన్ మా అందరి ప్లేట్లో ఒక్క పీస్ వేపిస్తున్నాయి, ఎందుకంటే మటన్ ఒక్క పీసే వచ్చింది. చెప్పాను కంటే 3 పీసెస్ మించి ఎవరు వేయట్లేదు అనమాట ఏ రెస్టారెంట్లోనూ. అదొక 5 పెట్టేసుకుని అంటున్నారు. ఇంకా తర్వాత దీని కాంబినేషన్ వచ్చి ఇంకా మా తమ్ముడు 7up చెప్పినట్టున్నాడు, ఎందుకంటే బిర్యానీ కాంబినేషన్ 7up అలా బాగుంటుంది కదా. కాకపోతే ఇక్కడ మిల్క్ షేక్లు అవి ఏం లేవని చెప్పి ఇంకా అలాగా. ఇంకా రైస్ అందరికీ వేస్తున్నాడు అనమాట. ఆల్రెడీ మేము మటన్ తింటున్నాం కదా, ఇంకా పక్కన పెట్టేసామని చెప్పాం. ఆనియన్స్, లెమన్ అయితే మిడిల్లో తెచ్చిచ్చిందండి. ఆల్రెడీ ఒక బౌల్ అయిపోయింది చూసారా. నా ప్లేట్ క్లీన్. ఇంకో బిర్యానీ చెప్పుకున్నాం అనమాట. ఇదిగోండి ఇది నాటి ఇది ఫ్రైడ్ చికెన్ బిర్యానీ. నాకు దీని గ్రేవీ ఎందుకో అస్సలు నచ్చలేదండి, డిఫరెంట్ స్టైల్లో ఉంది. బిర్యానీ పరంగా బాగుంది కానీ గ్రేవీ అయితే నాట్ గుడ్, నేను సజెస్ట్ చేయను అది మాత్రం. మరి నాకు అన్ని తినగానే మరి టేస్ట్ మారిపోయింది, నాకైతే తెలియదు కానీ అలా అనిపించింది అనమాట. ఇగోండి నేను ఒక బాటిల్ కంపల్సరీగా క్యారీ చేస్తాను, పిల్లలతో ఉంటాం కదా. ఫస్ట్ పిల్లలకైతే నేను తీసుకెళ్ళిన వాటరే ఇస్తాను, ఇంకా అయిపోతేనే ఇంకా మినరల్ వాటర్ అలా బయట తీస్తాను అనమాట. ఇదిగోండి రసము, సాంబార్ చెప్పాను కదా మీకు. ఈ బౌల్లో ఉన్నది రసము, అదిగోండి వైట్ రైస్ కూడా చెప్పుకున్నాం. ఇంకో బౌల్లో సాంబార్ ఇచ్చారనమాట. ఇంకా ఇంత ఫుడ్కి అంత బిల్ అవుతే కరెక్టే కదండి, ఎందుకంటే టేబుల్ అంతా నిండిపోయినాయి. నాకైతే దాని గ్రేవీ నచ్చలేదు, కానీ నేను చక్కగా సాంబారు పెరుగు వేసుకొని తిన్నానండి ఆ బిర్యానీలో. నేను లాస్ట్లో కొంచెం వైట్ రైస్ వేసుకొని మళ్ళీ కొంచెం సాంబారు, మళ్ళీ చూడాలి తీసుకున్న అన్నమే కొంచెం దానిలో 2 పార్ట్లు చేశాను అనమాట. చికెన్ గ్రేవీ చెప్పాను కదా నాటి స్టైల్, దాంతో కొంచెం తిన్నా, సాంబార్తో కొంచెం తిన్నా. సూపర్ అనిపించింది అసలు. రైస్ కూడా మళ్ళీ మన ఇంట్లో కుక్ చేసుకున్న రైస్ లాగే ఉందన్నమాట. అంటే కొన్ని చోట్ల లావుగా ఉంటాయన్నమాట, ఇక్కడ డిఫరెంట్ రైసెస్ దొరుకుతాయి కదా. ఇదిగోండి నేను సాంబార్, కాకపోతే స్పూన్ చూడండి చాలా చిన్నది, ఆయన ఆ బౌల్లో పెట్టించింది, ఇంకా దాంతోనే వేసుకున్నాను. నేను వీడియోలో తీస్తుంటే ఒక దగ్గర వేస్తుంటే ఇంకో దగ్గరికి వెళ్ళి పడుతుంది. సరే అని చెప్పి జస్ట్ అది చూపించి ఆఫ్ చేసి మళ్ళీ నేను వేసుకున్నాను అనమాట. అదిగోండి ఇక్కడ వేస్తే అక్కడికి వెళ్ళి పడుతుంది, అన్నం మీద వేస్తే సరేలే అని నవ్వుకున్నాను నేను. ఇదిగోండి ఇంకా అయిపోయింది అంతా. ఇంకా క్యాబ్ బుక్ చేసుకుందామని ఇంక బయటకు వచ్చేసాం, కానీ ఇంకా బుక్ చేసుకోబుద్ధి కాలేదు, ఎందుకంటే అట్లా తిరుగుదామని చెప్పి. కాకపోతే అక్కడ షాపింగ్ అవన్నీ నాకు తెలియదండి, మరి ఉన్నాయో లేదో. ఫుడ్ పరంగాను పబ్స్ అలాంటివి మాత్రం ఎక్కువ అని మాత్రం విన్నాను నేను. ఫుడ్కి అయితే బీభత్సంగా ఉంటాయంట అక్కడ రెస్టారెంట్లు, మన ఆంధ్ర స్టైల్ ఇవి అలాగా. ఇంకోటి లాస్ట్లో బిల్లు కూడా యాడ్ చేస్తున్నాను. ఫింగర్ బౌల్ కూడా చూపించాను, 1362 రూపీస్ అయింది నా బిల్లు.
ఇదిగోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకేనా? ఇంకో మరిన్ని వీడియోస్ కోసం ఇంకా లాస్ట్లో ఇదిగోండి ఆ హోటల్ రెస్టారెంట్ అంతా చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుందండి, అదే గ్రౌండ్ ఫ్లోరే. వాళ్ళ ఇంటీరియర్ అంతా ఇదిగోండి, దీని వెనకాల అంతా సర్వీస్ అంతా జరుగుతూ ఉంటుంది. పక్కనే వాష్రూమ్స్. ఇదిగోండి, జనాలు వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఇంకా అక్కడ స్వస్తిక్ సింబల్ అవన్నీ చూపిస్తున్నాను. బయట చూసారా జనాలు? ఆయన కొంచెం లేట్గా తింటారు, ఎంజాయ్ చేస్తూ. బయట వ్యూ అంతా చూపిస్తున్నాను. మెయిన్ రోడ్ మీదే ఉంటుందండి అంతా, హోటల్ అంతా. పక్కనే పార్కింగ్ అంతా. స్వస్తిక్ చికెన్ టిఫిన్స్ మార్నింగ్ టైమే ఉంటుందన్నమాట వీళ్ళది టిఫిన్ సెక్షన్ మాత్రం. ఆఫ్టర్నూన్ వచ్చి మీల్స్, ఫుడ్, బిర్యానీస్ అంతా. ఈవినింగ్ టైం ఉంటుందో లేదో నాకు తెలీదు, అక్కడ కనుక్కోలేదు. ఇదిగోండి అసలు బిల్డింగ్స్ చూసారా? ఓకే, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.